క్షయమైన ఆహారము ఏంటిది అని అంటే మంచి చెడ్డల పండు. అది క్షయమైన ఆహారం. అది క్షయించిపోయేది. అది నశించిపోయేది. అంటే మనిషిని నశింప చేయునది. అది దేవుని యొక్క మహిమను పోగొట్టునది. ఆ ఫలము అది నానా విధములైనటువంటి అన్య బోధలను చేసి ఆ, మరి దేవుని బిడ్డలను ఇప్పటికీ కూడా అది పౌలు చెప్పినట్టు అది మోసపరుస్తుంది. ఇచ్చకపు మాటలు మాట్లాడుతుంది. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అనే ఆలోచనతోనే ఉంచుతుంది. కాబట్టి మనము ఏం చేయాలంటే, ఏంటిది అసలు నిత్యమైన ఆహారం అంటే జీవాహారమైన యేసుక్రీస్తు అయిన వాక్యమును మనము భుజించాలి. దేవుడు చెప్పిన ఆహారమును మనము తీసుకోవాలి. ఇహ లోకంలో రోమ 14:17 ఏముందండి? దేవుని రాజ్యము